ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా యొక్క ఈరోజు మేమందరం కూడా ఈ భోజన విరామ సమయం ధర్నా చేయడానికి ముఖ్య కారణం మా యొక్క రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు మా డిపార్ట్మెంట్లో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాకున్న అపరిష్కృతమైన ఈ సమస్యల మీద పోరాటం సాగించే ఉద్దేశంలో మరి మాకు రావాల్సిన వేజెస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్స్ కానీ పనికి తగిన భారం పనికి సమాన వేతనం కానివ్వండి, ఇలా జేఎల్ఎం గ్రేడ్ 2లను ఈ రెగ్యులర్ జేఎల్ఎంలుగా కన్సిడర్ చేయడంలో కానీ పలు రకాల సమస్యలపై మా జేఏసీ ఈ యొక్క దశల వారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం మరి గతంలో మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళినా సరే దశాబ్దాలు గడిచినా సరే ఈ యొక్క సమస్యలు ఇంకా మాకు కొలిక్కి రాకపోవడంతో మా యొక్క జేఏసీగా ఫామ్ అయ్యి దాదాపు 23 సంఘాలు జేఏసీగా ఫామ్ అయ్యి ఈ యొక్క మేము ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మాకు రంపచోడవరం డివిజన్లో మేము భోజన విరామ సమయం ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా జరుగుతుందండి. అలాగే 19, 20వ తారీఖున మేము రిలే నిరాహార దీక్షలు, తర్వాత 22వ తారీఖున ర్యాలీగా వెళ్ళి ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినతి పత్రం అందించే ప్రోగ్రాం చేపట్టారు. జేఏసీ నాయకుల పిలుపు మేరకు మేమందరం కూడా సంఘటితమై మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ. పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి జేఏసీ తరఫున ఇచ్చిన పిలుపు మేరకు 14వ తారీఖు నుంచి దశలవారీ కార్యక్రమం చేపడుతున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు మరి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 200 మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమక్షంలో కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి మా ఉద్యోగుల తరపున ప్రధానమైన డిమాండ్లు అయితే ఉన్నాయో ఏ బాకాలు కానివ్వండి, వేకెన్సీలు ఫిల్ చేయడం కానివ్వండి, ఇలాగ అనేక రకమైనటువంటి అంశాల మీద మరి జేఏసీ సంస్థాగతమైనటువంటి మేనేజ్మెంట్తో అనేక సార్లు మరి చర్చలు జరిపారు. లిఖితపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టినప్పటికీ కూడాను మరి అమల్లో లేవు. మరి అన్నీ కూడా క్రోడీకరించుకొని మరి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి కంటిన్యూ చేయవలసిన పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, మరి ఈ యొక్క సమస్యల మీద జోక్యం చేసుకొని ఈ యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి ఈ డివిజన్ తరఫున మేము విజ్ఞప్తిని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జేఏసీ నాయకులందరికీ మా చిన్న విజ్ఞప్తి. మేము ఇంచుమించు 15 సంవత్సరాలుగా ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ లో ఫ్రాంచైజింగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నాం. మాకు ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ మాకు దీని మీద ఎవరికి కూడా పూర్తిగా ఎటువంటి సహకారాలు కానీ ఇబ్బందులు వెనకాల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు జరిగిన వాళ్ళు. కానీ 15 సంవత్సరాలు చేసినా కానీ ఇంతవరకు మాకు రెగ్యులర్ చేయడం కానీ, మాకు శాలరీస్ లో ఇది చేయడం కానీ, మెడికల్ పాలసీస్ కానీ ఏమీ లేవు. కాబట్టి మాకు ఈ జేఏసీ నాయకులందరూ పైనుంచి రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. రేపు తీసే పోస్టుల్లో ముందు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు చేస్తున్న సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు చేసిన వాళ్ళని ముందు రెగ్యులర్ చేసి ఇన్ సర్వీస్ వాళ్ళని ఏమన్నా పోస్టులు భర్తీ చేసి ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా వాళ్ళని తీసుకుని కొన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తారు. మాతో పాటు ఇబ్బంది లేదు. మేము ఇన్ని సంవత్సరాలు చేసి ఇబ్బంది పడుతున్నాం. వెనకాల మా భార్య పిల్లలు అందరూ ఏంటి మా రెగ్యులర్ అవుద్ది, మా జీవితాల్లో వెలుగులు నిలుస్తాయి, డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటున్నారు, డిపార్ట్మెంట్ ఉద్యోగం అని చెప్పేసి చాలా మా భార్య పిల్లలు కూడా చూస్తున్నారు. కానీ మాకు ఆశ కూడా లేకుండా పోతుంది. 2022లో పిఎస్సి అమలు చేశారు. దాని ఇంతవరకు మాకు ఇంప్లిమెంట్ లేదు, మాకు ఏమీ జరగలేదు. దాని ఏదో దశల వారీగా ఇస్తా అని చెప్పారు కదా, దాన్ని కూడా మాకు ఏమీ లేకుండా పోయింది. కాబట్టి జేఏసీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా మేము ఒకటే చెప్తున్నాం. మాకు డైరెక్ట్ పేమెంట్తో పాటు రేపు తీసే రెగ్యులర్ పోస్టుల్లో మేము ఎవరైతే చేస్తున్నామో ఎక్కువ సంవత్సరాలు చేసే వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము విన్నపించుకుంటున్నాం. కాబట్టి మీరు దీన్ని పై అధికారుల వరకు సిఎండి వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము విన్నపించుకుంటున్నాం. మాకు కూడా ఇప్పటికి జీతాలు లేవు. నెల 15 రోజులు అవుతుంది. దీన్ని ఏంటంటే కాంట్రాక్ట్ ఎవరో వచ్చారు, కొత్తగా వచ్చారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఫోన్లు ఇచ్చేయట్లేదు, ఇబ్బంది పడుతున్నాం. మేము ఇక్కడ
పిల్లలతో భార్యలతో రూమ్ రెంట్లు కట్టుకుంటా బతకవలసి వస్తుంది.